సోషల్ మీడియా వచ్చినాక అయితున్న మంచి కానొస్తున్న ఫాయిదాలేందో గాని ఇంత ఇంత పెరిగిపోతున్న గలీజ్ కథలు చూస్తుంటే పెయ్యి అంత మసిలిపోతుంది. చదువుకొని సాఫ్ట్వేర్ కొలువులు ఏలుగబెడుతున్న మోతే వాళ్ళు కూడా వెనక ముంగట ఏం ఆలోచన చేయకుండా గిసువంటే షలేస్తుర్రు. కామన్ పబ్లిక్ తోని కాకుండా సెలబ్రిటీలతోని కూడా అచ్చింతలే ఎంచుకుంటుర్రు. సిగ్గుండాలే జరంతనన్న షి. ఇన్నో మొన్నటి సంధి సోషల్ మీడియాలో ఏడ చూసినా గానీ ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ గురించే పోస్టులు, ఆ మోతవరి మొగాని చేసిన గలీజ్ కామెంట్ల గురించే తిట్లతో నిండిన ట్వీట్లు, మనిషేనా అని అనుకుంటా మస్తు కోపంతో నడుచుకుంటున్న హాటు మాటలు ఇవే గానొస్తున్నాయి ఇనొస్తున్నాయి. ఆయన పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఓ చిన్నపిల్ల ఆమె నాయన గానొచ్చే ఓ వీడియోకి ఈయన ఇంకొందరు దోస్తులు జూమ్ లో మీటింగ్ పెట్టుకొని గలీజ్ కూతలు కూసిర్రు. అది ఇంత వైరలే సోషల్ మీడియాలో పెద్ద పంచాదే అయింది. ఇవాళ రేపు చిన్న ఆడపిల్లల మీద కూడా చైల్డ్ అబ్యూజర్స్ వంటి ఎన్ని ఘోరాలు అవుతున్నాయి. ఏజ్ తోని సంబంధం లేకుండా ఎన్ని కథలు పడుతున్నారు ఆడాడా. అవన్నీ చూసుకుంటా కూడా ఇసొంటి వీడియోలు పెట్టి డార్క్ కామెడీ డ్యాంకు పేరు మీద సోయిలేని మాటలు అంటారా అని మండిపడ్డరంతా. అరే మనిళ్ళల్లా చుట్టుముట్టు కూడా ఆడపిల్లలు ఉన్నారు. సిగ్గు లేకుంటే నోటుకొచ్చి మాట్లాడితే మంది నోట్లు ఉంచుతారన్న ఆలోచన కూడా లేకుంటే ఎట్లా. ఈ ముచ్చట సాయిధరం తేజ్ దాకా పోయే వరకు ఆయన అసలు ముచ్చట అంతా ట్వీట్ రాసి సీఎం రేవంత్ ను, ఏపీ సీఎం బాబును, డిప్యూటీ సీఎం పవన్ ను ఇంకా కొందరిని ట్యాగ్ చేసిండు. ఇక దీనికి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎంబటే రియాక్ట్ అయ్యిండు. వాళ్ళ సంగతి మేము అరుచుకుంటాం కదా అని చెప్పుకొచ్చిండు. ఇక దాంతో ఇసొంటోళ్ళను ఒట్టిగా నడిచిపెట్టొద్దు. అరే చదువుకున్నోళ్ళు, సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్నోళ్ళు సమాజం మీద బాధ్యతతో ఉండాలి గానీ ఏది పడితే అది మాట్లాడితే పద్ధతేనా ఇచ్చి పడేస్తారు జనాలు. ఎటుగూడి యూట్యూబ్ ఛానల్ ఉంది, సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది కదా అని వెనక ముందు చూసుకోకుండా మాట్లాడితే ఆఖరికి ఇట్లనే కేసులు మీద వేసుకొని లైకుల బదులు రేపు ఊసలు లెక్క పట్టవలసి వస్తుంది. ఇసొంటోళ్లకు బరాబర్ శిక్షేసి బుద్ధి చెప్తేనే రేపు ఇసొంటి చేస్తేందుకు ఆలోచించాలన్నా ప్యాంటు పచ్చికి కావాలి, నాలుకే నరాలు అదుపులు ఉండకపోతే బతుకు షిప్పకుడు పాలైతే అని భయపడాలి అని అనుకుంటా పోస్టులు వేస్తారు చాలా మంది.